హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా పెంచులకోన అనే చోట ఉన్నాము. ఇక్కడ పెంచుల నరసింహస్వామి అని చాలా ఫేమస్ టెంపుల్ నెల్లూరు కడప డిస్టిక్స్లో. చాలా పవర్ఫుల్ గాడ్ నరసింహస్వామి పేరు. బట్ పెంచెల నరసింహస్వామి అంటారు. ఎందుకంటే ఇది పెంచెల కోన అనే ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి దీన్ని పెంచెల కోన అంటారు. పక్కనే ఆదిలక్ష్మి అనే ఆవిడని పెళ్లి చేసుకొని ఇక్కడ స్థిరపడ్డారు స్వామి. ఇది చాలా ఫేమస్. ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ అంత పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడంతా గెస్ట్ హౌస్ కానీ మొత్తం క్యూ లైన్స్ కానీ ఇవన్నీ భక్తులు కానీ ఎక్కువ రావటం ఇదంతా ఆరంభించారు. చాలా పవర్ఫుల్ గాడ్. చాలా డెవలప్ అయిపోయింది. వన్ ఆఫ్ ద నెల్లూరు జిల్లాలో టూరిస్ట్ ప్లేస్ ఇది. టెంపుల్ ఇలా ఉంటుంది. లోపల గర్భగుడిలోకి రానివ్వటం లేదు కెమెరాని. అందువల్ల పబ్లిక్ బయట బాగా హడావుడిగా ఉంది. ఆ ఎదురుగా ఉండేది ఆదిలక్ష్మి టెంపుల్, అమ్మవారి టెంపుల్ అంటారు దాన్ని. అది ఇక్కడ యాక్చువల్గా పూర్వీకులు చెప్పడం ఏంటంటే ఆ ఎదురుగా ఉండే కొండ మీద వెంకటేశ్వర స్వామి ప్లస్ నరసింహస్వామి ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు అతను స్వార్థంతో వెంకటేశ్వర స్వామి నరసింహస్వామిని తోసేశారు. అందువల్ల అతనికి అంతగా భక్తులు లేరు. ఇక్కడ కొండ కింద లోయలో స్థిరపడ్డారు. ఆయన 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి స్థావరం ఏర్పరచుకున్నారని. ఆ ఎదురుగా నుండే లైన్ వచ్చేసి నరసింహస్వామి నడుముకు కట్టుకున్న కత్తితో కట్ చేసుకొని కిందికి వచ్చారని పూర్వీకులు చెప్తారు. ఇది ఒక హిస్టరీ. ఇది నరసింహస్వామి టెంపుల్. ఇది పెంచెల నరసింహస్వామి అంటే నెల్లూరు జిల్లా నుంచి ఒక 50-60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దగ్గరలో రాపూర్ తాలూకా ఉంటుంది, గూడూరు రాపూర్ నుంచి ఐ థింక్ ఇన్ 30-40 కిలోమీటర్స్ అనుకంట. నరసింహస్వామి టెంపుల్కి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. భక్తులు నరసింహస్వామిని దర్శనం చేసుకొని, ఆదిలక్ష్మిని దర్శనం చేసుకొని, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇది పెంచెల నరసింహస్వామి టెంపుల్. చాలా పవిత్రమైన ప్లేసు. భక్తులు కూడా ఎక్కువగా వస్తున్నారు ఈ మధ్య. మంచి పవర్ఫుల్ ఉంది. మంచి దేవుడు అనుకున్న కార్యాలు నెరవేరుస్తాడని టాక్ ఉంది. అందువల్ల భక్తులు కూడా విపరీతంగా వస్తున్నారు. రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. చాలా పవర్ఫుల్ గాడ్ పెంచెల నరసింహస్వామి. ఇది మే నెలలో ప్రతి సంవత్సరం మే నెలలో పెంచెల నరసింహస్వామి జయంతి అని ఉంటుంది క్యాలెండర్లో, ప్రతి తెలుగు క్యాలెండర్లో. అలాంటి టైం చూసుకొని వస్తే మాత్రం చాలా ఇక్కడ కిక్కిరిసిన జనంతోటి స్థలం కూడా మనకు దొరకదు, కూర్చుందానికి కూడా స్థలం దొరకదు. దేవుడి దర్శనం కూడా చాలా చాలా కష్టంగా చూడాల్సి వస్తుంది. మిగతా రోజుల్లో మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. దేవుడిని దర్శించుకొని వెళ్తే మంచి జరుగుతుందని అంటారు. తప్పనిసరిగా తెలుగు ప్రజలు కానీ, తమిళ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ వచ్చి దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సాయి, ఇండియన్.